శ్రీ భద్రకాళీదేవి జ్యోతిష్యాలయం దక్షిణ భారత ప్రసిద్ధ జ్యోతిష్యులు పండిత్ విజయార్జున గురూజీ మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ యొక్క సమస్యకు పరిష్కారం తెలుపబడును. 9 గంటల్లో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9880825789. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం భయంకరమైనటువంటి మహమ్మారుల వల్ల లేదా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొనేటటువంటి దగ్గు, జలుబు మరియు కఫం లాంటి సమస్యల నుంచి ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవచ్చు, అలాగే ఎలాంటి చిట్కాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ప్రతి పాయింట్ అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి, షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఈ పాండమిక్ టైంలో ఇలాంటి వీడియోస్ మనం షేర్ చేయడం ద్వారా తెలియని వారికి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి అవుతాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మా 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ కోసం మేము చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీలైతే తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇలాంటి టైంలో అవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. మన ఫ్యామిలీకి మనం ఇలాంటి టైంలో ఇన్సూరెన్స్ చేయటం అనేది చాలా అవసరం. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్ ని మీరు రిక్వెస్ట్ గా తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇక వీడియోలోకి వెళితే, ప్రస్తుతం ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా మహమ్మారి విస్తరించి విజృంభిస్తోంది. దీంతో ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునేందుకు తాజా ఆహారం, అలాగే వేడిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మనం ముఖ్యంగా చేయాల్సిన పని. దీనివల్ల మన శరీరంలో మనం ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికోసం మనం మన ఇంట్లోనే పూర్వ పద్ధతిలో, అంటే మన పెద్దలు చెప్పినటువంటి ఆయుర్వేదిక్ రెమెడీస్ ని యూజ్ చేయడం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవడమే కాకుండా మన బాడీస్ ని మహమ్మారి బారిన పడినప్పుడు ఎలా ఎదుర్కోవాలో సిద్ధం చేసుకుని ఉంచుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు అనేవి ఉన్నాయి. దీని ద్వారా మనకు మహమ్మారి వల్ల వచ్చేటటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా మనం చక్కగా దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఉన్నటువంటి చాలా రకాలైన చిట్కాలలో కొన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహమ్మారి అనేది ఇదివరకు ఎలా ఉండేది అంటే, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు, మనం పీల్చే గాలిలోనే విస్తరించి ఉంది. కాబట్టి మనం తప్పకుండా మాస్కులు వాడడం అనేది ముఖ్యంగా చేయవలసినటువంటి పని. మనం ఏ వస్తువుని అంటుకున్నా అంటుకోకపోయినా బయటికి వెళ్ళి రాగానే మన చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. స్నానం తప్పకుండా చేయాలి. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కనీసం 2 గంటలకు ఒకసారి చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మనల్ని మనం మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి పాటించవలసిన నియమాలు. ఫ్రెండ్స్, అంతేకాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడానికి మనం మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మన బాడీని మనం సిద్ధం చేసుకోవాలి. ఈ టైంలో వైరస్ బాగా స్ప్రెడ్ అయి ఉండడం వల్ల మనకు వైరస్ వల్ల వచ్చేటటువంటి జలుబు, దగ్గు, జ్వరం లాంటి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ముఖ్యంగా మనం చేయవలసినటువంటి పని ఏదైనా ఉందంటే, వేడి నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి. దీనికోసం మీరు ముందుగా కొద్దిగా నీటిని తీసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో ఒక 4 లేదా 5 పిప్పర్మెంట్ ఆకులు, లేదా ఒక అల్లం ముక్క, లేదా ఒక లవంగం, వీటిల్లో వేటినైనా వేసి ఆ వాటర్ని ఒక 2 నిమిషాలు వేడి చేసుకోండి. ఇవి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఒక కప్లోకి తీసుకుని రోజు ఉదయాన్నే త్రాగండి. ఇలా ఈ నీటిని మీరు రోజంతా కూడా తాగుతూనే ఉండాలి. మీరు మామూలు నీటిని తీసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఈ నీటిని తీసుకోండి. ఇలా చేయటం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మీ దరి చేరనే చేరవు. అంతేకాదు, ఇంట్లో ఉండే చిన్నారులు కూడా ఈ నీటిని త్రాగడం వల్ల జలుబు, దగ్గు, కఫం వంటి వాటి నుంచి చక్కగా విముక్తి పొందుతారు. ప్రస్తుతం చిన్న పిల్లల్లో కూడా ఈ మహమ్మారి బాగా స్ప్రెడ్ అవుతోంది. తొందరగా గాలి ద్వారా కూడా వ్యాపించడం వల్ల పిల్లలకు తెలియక మాస్కులు వాడక తొందరగా వారు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాబట్టి వారిని అలా బారిన పడకుండా రక్షించుకుంటూనే, వారు ఒకవేళ అలాంటి మహమ్మారి బారిన పడినా కూడా వారిని వారు రక్షించుకోవడానికి ఈ హాట్ వాటర్ని పిల్లలకు పట్టించడం చాలా అవసరం. ఫ్రెండ్స్, చిన్న పెద్ద అనే తేడానే లేకుండా అందరినీ కూడా ఈ మహమ్మారి భయపెడుతోంది. కాబట్టి ఈ వాటర్ని ప్రతి ఒక్కరూ తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మహమ్మారి వల్ల వచ్చేటటువంటి మరో ముఖ్యమైన సమస్య ఏది అంటే, శ్వాస సంబంధ సమస్య, అంటే బ్రీతింగ్ ప్రాబ్లం. ఈ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా చాలా ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఊపిరితిత్తులలో ప్రాబ్లం వస్తే మనం ఊపిరి తీసుకోలేం. అలాంటప్పుడు మనకి
బ్రీతింగ్ ప్రాబ్లం తోటే చాలా వరకు మనం మహమ్మారి బారిన పడి చనిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లంలో బాగా హెల్ప్ చేసేది పిప్పర్మెంట్. ఈ పిప్పర్మెంట్ అనేది మనకు దుకాణాల్లో బాగా దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ పిప్పర్మెంట్ పైన కొద్దిగా తేనె రాసి చిన్నపిల్లల నాలుక మీద రాయండి. ఈ పిప్పర్మెంట్ పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా వాడొచ్చు. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఇమ్యూనిటీ పెరగడం మాత్రమే కాకుండా శ్వాసకోశ మరియు మహమ్మారి నుంచి రక్షించేటటువంటి సామర్థ్యాన్ని మీ శరీరానికి ఇస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎర్ర ఉసిరిక అనేది కూడా చాలా బాగా సహకరిస్తుంది, మనకి బాగా ఉపయోగపడుతుంది. మనకు ఈ ఎర్ర ఉసిరిక అనేది ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే ఈ ఎర్ర ఉసిరికను వాడడం వల్ల చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అండ్ దీన్ని ఉపయోగించడం కూడా చాలా చాలా సులభం. ఫ్రెండ్స్, ఈ ఎర్ర ఉసిరికను మీరేం చేయాలి అంటే, ఈ ఎర్ర ఉసిరికను మీరు శుభ్రంగా కడిగి 1 లీటర్ నీటిని బాగా మరిగించాలి. అవి బాగా మరుగుతూ ఉండగా ఈ శుభ్రం చేసుకున్న ఎర్ర ఉసిరికను అందులో వేసి బాగా ఉడికించాలి. ఇలా ఈ ఎర్ర ఉసిరికను 1 పావు గంట వరకు బాగా ఉడికించిన తర్వాత అందులో కొంచెం మిరియాలు, కొద్దిగా బెల్లం, 1 అరచెక్క నిమ్మరసం వేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఇలా చేయటం వల్ల ఈ వైరస్ వల్ల వచ్చేటటువంటి జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో కఫం వంటి సమస్యలు కూడా దూరమైపోతాయి. అంతేకాకుండా చలి కూడా తగ్గుతుంది. దాంతోపాటు ఛాతీ నొప్పులు అనేవి కూడా రాకుండా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్గా తీసుకోకూడదు. 2 రోజుల పాటు సాయంత్రం పూట మాత్రం తీసుకోవాలి. అంటే వారంలో 2 రోజులు ఈ టీని మనం ఉపయోగించాలి. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ టీని రెగ్యులర్గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. వర్షాకాలంలో కూడా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ టీని తాగుతున్నా మీకు జలుబు, దగ్గు సమస్యలు దూరం అవుతాయి. మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఇప్పుడు మరొక మార్గం గురించి తెలుసుకుందాం. దీనికోసం మనకు కావలసినవి చిన్న అల్లం ముక్క, 10 మిరియాలు, 1 అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా నిమ్మరసం. మీరేం చేయాలంటే వీటన్నిటినీ 1 లీటర్ నీటిలో పావు వంతు వచ్చే వరకు కూడా బాగా మరిగించాలి. తర్వాత ఈ టీని మనం వడకట్టుకుని వేడిగా త్రాగాలి. ఈ కషాయం మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుతుంది. ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మధ్యాహ్నం 1 అరగంట పడుకుంటే పర్లేదు, కానీ జలుబు, దగ్గు, ఛాతీలో కఫం వంటి లక్షణాలు ఉన్నప్పుడు మధ్యాహ్నం మాత్రం పడుకోకూడదు. ఎందుకంటే గుండెల్లో మంట పెరుగుతుంది. ఇది లేనిపోని సమస్యలకు దారితీస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మహమ్మారి ఏ కారణం చేతైనా సరే మీ మీద దాడి చేస్తుందేమోనని భయపడొద్దు. కారణం, మనం అది మన దరి చేరకుండా ఉండడానికి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అలా తీసుకోవడం ద్వారా మనం ఆ మహమ్మారి బారిన పడకుండా ఉండొచ్చు. ఎందుకంటే మనం మన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దీనికోసం మనం ప్రతిరోజు చిన్న వ్యాయామాలు, వాకింగ్ లాంటివి చేస్తూ ఉండాలి. వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ యూజ్ చేయటం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉండడం వల్ల మనం మహమ్మారి బారిన పడకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఫ్రెండ్స్, అంతేకాకుండా వాకింగ్ చేయాలి అంటే బయటకు వెళ్ళాలి కదా అని ఆలోచిస్తున్నారా? అలా వెళ్లాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లోనే కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు నడుస్తూ ఉండండి, అదే సరిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మహమ్మారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబాన్ని రక్షించుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తగు జాగ్రత్తలు తీసుకుంటూ తప్పకుండా మా ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. హెల్త్ టిప్స్ అన్నిటినీ మీరు ఫాలో అవ్వాలనుకుంటే 8:30కి మన ఛానల్లో వచ్చే ప్రతి హెల్త్ వీడియోని మీరు తప్పక చూడండి. థ్యాంక్ యూ.